ఎప్పుడైతే మనము పాపంలో ఉన్న వారిని ప్రేమిస్తామో, పాపంలో ఉన్న వారిని గురించి హీనంగా ఆలోచించమో, పాపంలో ఉన్న వారిని గౌరవిస్తామో, పాపంలో ఉన్న వారిని గురించి మనం ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తామో, అలాంటి వారి విషయంలో నీకు అభిషేకం పెరుగుతుంది. అలాంటి వారి విషయంలో నీకు కృపావరాలు వృద్ధి చేయబడతాయి. పాప జీవితంలో జీవించేటటువంటి వారిని మనము గౌరవించి, ప్రేమించి, ఆదరించి, సహాయం చేసినట్లయితే మన తప్పులను దేవుడు చూడకుండా తన చేతులతో మనల్ని రోజు రోజుకు పైకి లేవనెత్తుతాడు. ఆమేన్, ఆమేన్. మనందరము దేవుని చేతిలో పైకి లేవనెత్తబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతిలో మనం పైకి లేవనెత్తబడాలంటే పాపంలో ఉన్న వారి పాపాన్ని చూడవద్దు, దేవుని ప్రేమను చూద్దాం. దేవుడు ప్రేమించాడు కనుక వాళ్ళ మీద సూర్యుడు యొక్క కాంతిని, చంద్రుడి యొక్క చల్లదనాన్ని, వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాన్ని, పానీయాన్ని సమస్తం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుడే చూసి చూడనట్టు పోతుంటే నీకు నాకెందుకు? పరిశుద్ధుడైన దేవుడే వాళ్ళని చూసి చూడనట్టుకున్నాడు. నీతిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరమ కుమారి అయిన దేవుడు, ఆయనే పాప మానవాళిని చూసి క్షమించి మౌనంగా ఉంటే పాపములో బ్రతుకుతున్న మనకెందుకు ఇతరుల పాపం చూసి మన భక్తిని పాడు చేసుకోవాలి? పాపి అయిన మనుషులను మన మనసులో హీనపరచుకొని మనమెందుకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలి? పాప సంబంధమైన మనుషులను గురించి పదే పదే మాట్లాడుతూ మనమెందుకు దేవునికి దూరస్తులం అవ్వాలి? పాప సంబంధమైన వ్యక్తులను గురించి ఇతరులకు పదే పదే చెప్తూ వారిని తక్కువ చేయటం వల్ల నీవు దేవునిలో తక్కువైపోతావని గ్రహించుకో. దేవుని చేతిలో నిన్ను నన్ను ఎత్తాలనుకుంటున్నాడు గనక పాపం వైపు చూడొద్దు, పాపిలో ఉన్న గొప్ప గుణం వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసు ప్రభువు మనకు నేర్పుచున్న మాదిరి.